కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాజకీయం మొత్తం గాడిద గుడ్డు చుట్టూ తిరుగుతుంది. ఆయనకి ఏమి లేక ఎంతసేపు ఉన్న గాడిద గుడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధికి 10 లక్షల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టారు. ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. రేవంత్ రెడ్డికి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కటి తెలియాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి చెప్పేది గాడిద గుడ్డు గురించి. గాడిద గుడ్డు పెట్టదని ఆయనకు తెలుసు, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ గాడిద గుడ్డు పెట్టదని ఎంత అబద్ధమో అంతకంటే ఎక్కువ అబద్ధము మరి ఆయన చెప్తున్న మాటలు కానీ, మరి రకరకాల వాగ్దానాలు కానీ, ఆయన చెప్పే ప్రతి మాట కూడా అంతకంటే ఎక్కువ అబద్ధం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి మరి బీజేపీకి ఓటేయాలి, మోడీ గారికి ఓటేయాలి. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల అమలు పక్కా ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అది. అవన్నీ కూడా అబద్ధాలని ఇప్పుడు తేలుతున్నాయి. అందుకే మళ్ళీ ఇప్పుడు గాడిద గుడ్డు చుట్టూ రాజకీయం మొత్తం తిరుగుతూ ఉంది. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించి మరి బీజేపీకి, మోడీ గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం.